ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. నిజానికి పుట్టిన ప్రతి జీవి కర్మబద్ధుడు. కర్తృత్వం ఉన్నంత వరకు తాను తెచ్చుకున్నటువంటి పిడికడు ప్రారంధాన్ని అనుభవించక తప్పదు. ఈ మాయలో పుట్టుక మరణం అనేటువంటిది అనివార్యం. ఇంతకీ ఏది పుడుతున్నది, ఏది మరణిస్తున్నది? భగవద్గీతలో కూడా కృష్ణ భగవానుడు ఈ విషయాన్నే అర్జునుడితో ప్రస్తావిస్తూ జాతస్య మరణం ధ్రువం అన్నారు. పుట్టిన దానికి మరణము తప్పదు, మరణించిన దానికి తిరిగి పుట్టుక తప్పదు. ఇంతకీ ఏది పుడుతుంది, ఏది మరణిస్తుంది అనే విచారం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పుడైనా ఎక్కడైనా ఈ జడమైన దేహము తాను పుట్టినట్లుగా ఏనాడైనా చెప్పిందా? గ్రహాదులు సూర్యచంద్రాదులే చెప్పలేదు. దేహము ఎలా చెబుతుంది? దానికి అవకాశం లేదు. అది ఒక దాని మీద ఆధారపడి ప్రకాశిస్తూ ఉంది. అయినప్పటికీ ఆదిశంకరులు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇక్కడ ఒక మాయా నేను ఉద్భవించిందన్నారు. ఇటు జడము కాదు, అటు చైతన్యము కాదు. జడ చేతనముల కలయికే ఈ అహంకారము, ఈ వ్యక్తిత్వము, ఈ పరిమితత్వము, ఈ జీవ భావన, ఈ జనన మరణ బంధంలో చిక్కుకున్నట్లుగా కనపడుతుందన్నారు. రమణ మహర్షులు వారు ఉపదేశ సారంలో కూడా ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ కర్తృరాజ్ఞయా ప్రాప్తతే బలం, ఆ ఈశ్వరుడి ఆజ్ఞ ప్రకారమే నీ కర్మలకి ఫలితం వస్తూ ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది. నీవు కర్తవనుకుంటున్నావు, వాసనాపూరితమైనటువంటి జీవితాన్ని గడపటానికి ఈ మాయలోకి వచ్చావు. ఏది ఎప్పుడు జరగవలసి ఉందో అది మరి జరిగి తీరుతుంది కదా. దాన్ని నీవు ఆపగలవా? లేదు కదా. మరి ఇక్కడ విశేషం ఏమిటి అంటే, అసలు కర్త ఉన్నాడా? కర్మ ఉన్నదా? జన్మ ఉన్నదా అని నీవు విచారిస్తే ఆది నుంచి ఈ అహంకారము, ఈ వ్యక్తిత్వము, ఈ పరిమితత్వము తృణీకరించబడింది. దానికి ఉనికి లేదు. అటు జడము కాదు, ఇటు చేతనత్వము కాదు. అందుకని అది అదృశ్యమైపోతుంది శుభ. ఒకదాని మీద ఆధారపడి అది ప్రకాశిస్తూ ఉంది. అదిగో సర్పరజ్జు భయభ్రాంతిలాగా. ముఖ్యంగా కర్మలకి ఫలితం ఉంటుంది. నీవు కర్తవనుకుంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది. కర్తవి నీవు కావు అన్నటువంటి సత్యస్థితి ఏర్పడిన పిదప ఏ కర్మ బంధించదు. కార్యకారణ సంబంధాలతో కూడుకొని ఉంటుంది ఈ కర్మ ఫలాలు. ముఖ్యంగా కార్యకారణ సంబంధంతో శక్తి జనితం. ఆ శక్తినే మనం దైవం అంటాము, ఫలదాత అంటాము,
ఫలప్రదాత అంటాము. అదే మహర్షులు వారు కూడా చెప్పింది. కర్తురాజ్ఞగా పాపతే బలం. అంతేకాదు, కృష్ణ భగవానుడు భగవద్గీతలో కూడా అర్జునుడితో మాట్లాడుతూ ఈ విషయాన్నే సుస్పష్టం చేశాడు. కర్మలు ఆచరించవలసిందే, అంతవరకే నీకు అధికారం. కర్మ ఫలాల మీద నీకు లేదన్నారు. అంటే అర్థం ఏమిటి? ఏ విధంగా కర్మ ఫలితాలు ఉండాలి అనేది నీ చేతిలో లేదు, నీవు నిర్ణయించలేవు. అది నేను నిర్ణయిస్తాను. కర్మలు ఆచరించేది నీవు, ఫలితం ఇవ్వాలా వద్దా అనేది నేను నిర్ణయిస్తాను. అందుకని ఫలితం నీ చేతుల్లో లేదు కదా అని కర్మలు చేయటం అంతావేమో, అది కూడదు. కర్మలు నీవు చెయ్యవలసిందే. ఏ ఫలితం ఇవ్వాలి వద్దు అనేది నేను నిర్ణయిస్తాను అంటూ కర్మఫల ప్రదాత ఆ ఉచ్చతర శక్తి ఆ విధంగా కృష్ణ పరమాత్మ రూపేణ ఈ మాయలో సత్యాన్ని ప్రకటితం చేసింది. సరే, మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఆత్మ పూర్ణత. ఆత్మ అంటే నేను ఉన్నాను అన్న ఎరుక. అది స్వయం ప్రకాశము. జ్ఞాన వృత్తి చేత అహమహమితి స్మృతి అన్నారు. నేను ఉన్నాను. దాన్నే మనం నేను తనమని కూడా చెప్పుకోవచ్చు. స్వయం ప్రకాశమైన ఉన్నానన్న ఎరుక మాత్రమే అది సత్యమై, నిత్యమై, అనంతమై, ఏకమై ప్రకాశిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా అటువంటి దాని యొక్క స్మృతిని కానీ విస్మృతిని కానీ గూర్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. జ్ఞప్తి అని, మరుపు అని. ఈ రెండూ కూడా తలపులే సుమ. తలపులు ఉన్నంత వరకు మరి జ్ఞప్తి మరపులు ఒకదానితో ఒకటి కలిసే ఉంటాయి. మరి జ్ఞప్తి మరపులు ఒక విషయం గురించి కదా, అది ఆ విషయానికి అన్యంగా ఉండక తప్పదు. కాకుంటే మరేది దీనిని అందరూ నువ్వు నేను అంటున్నావుగా, కానీ తీరా వెతికితే ఆ నేను కానరాదే. నేను చూస్తున్నాను, నేను చేస్తున్నాను, ఇది నాది, అది నీది అంటూ భేదబుద్ధిని ప్రకటిస్తున్నావుగా. మరి ఈ నేను ముందు చూశావు, అది నిజం కాదు సుమ. అది ఉనికి లేనిది. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. సర్పరజ్జు భయభ్రాంతిలో పాము లేనట్లే ఇక్కడ నేను దేహం అనే మాయా నేనుకి ఉనికి లేదు. ఆత్మ ఎన్నడూ జీవుడు కాలేదు, ఆత్మ ఎన్నడూ జగత్తు కాలేదు, ఆత్మ ఎన్నడూ దైవము కాలేదు. కనుక ఈ మాయా నేను ఉన్నది చూశారు, అది దాని మటుకు ఒక భ్రమజనితమైనది. తెలియమి అంటే మాయానండి, అవిద్యనండి, అజ్ఞానమనండి, లేనిది ఉన్నట్టుగా కనపడుతుందనండి. సర్పజ్జు భయభ్రాంతి కావచ్చు,
ఉత్సవ చెప్పులు వెండి కావచ్చు, మరే విషయమైనా కావచ్చు. నిజానికి ఈ అజ్ఞానం అంటూ ఎప్పుడైనా ఎక్కడైనా కానీ లేదని నిరూపించటమే ఈ ప్రయోజనం, ఈ బోధల యొక్క ప్రయోజనం. సర్వోత్తమైనటువంటి ఉపదేశం ఏమిటి అంటే లేనిది లేనట్లు, ఉన్నది ఉన్నట్లు నీవు గ్రహిస్తావని. ఆదిశంకరులు కూడా ఇదే విషయాన్ని చెబుతూ పంచకోశాలు తీసుకుని అన్నమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశాలంటూ ఉన్నాయని అనుకుంటున్నావుగా. నేతి నేతి అంటూ నా ప్లస్ ఇది నేతి, ఇది నేను కాదు, ఇది నేను కాదు అంటూ ఈ అనాత్మను ఎప్పుడైతే నీవు ఒక్కొక్కటి తొలగిస్తూ పోతావో మనస్సులోంచి, చివరికి దేనిని తొలగించలేకపోతే అది సత్యమై నిత్యమై ఏకమై అనంతమై అది ప్రకాశిస్తూనే ఉంటుంది అన్న విషయం నీ సహజంగా ఉన్నటువంటి ఆత్మకే తెలుస్తుంది. ఆత్మ స్వయం ప్రకాశము అంటే తన ఉనికిని తానుగా తెలుసుకోగలిగిన, గుర్తించగలిగిన సామర్థ్యము ఒక్క ఆత్మకే ఉంటుంది. ఈ సృష్టిలో మరే దానికి లేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. అంతేకాదు ఆత్మని ప్రకాశింపచేయగలిగిన వేరు ఎరుక ఈ మాయలో లేదు. అందుకే ఆత్మ స్వయం ప్రకాశం. తెలిసిన వానినే మరిచేది మరి. తెలియటం అంటేనే జ్ఞానం కదా. ఈ జ్ఞానము ఉన్నానన్న ఎరుక అది నిత్యము సహజము అయి ఉంటుంది. కాలంతో సంబంధం లేదు, అవస్థలతో సంబంధం లేదు, నీ జనన మరణాలతో సంబంధం లేదు. తెర మీద బొమ్మలు ఎన్ని పడినా తెర దానిని బాధించినట్లు ఇక్కడ కూడా నేను ఉన్నానన్న ఎరుకని ప్రాపంచిక విషయ వాసనలు, జగజ్జీవ ఈశ్వర భావనలు ఎన్ని వచ్చినా దాన్ని బాధించ లేవు అని అర్థం. ఇక్కడ అజ్ఞానమని గోలబెడుతున్నామే, అది స్వాభావికం కాదు, అయథార్థం. దానర్థం లేనిది ఉన్నట్లుగా కనపడుతుంది. ముచ్చప చెప్పలో వెండి కనపడుతుంది, తాడులో పావు కనపడుతుంది. ఈ అభాస కాంతిలో ఈ భ్రమజనితమైనవి చూస్తున్నవాడు ఎవరనుకుంటున్నావు? భ్రమకు లోనైన వాడే చూస్తాడు. భ్రమకు ఆవలివాడు, భ్రమకు దాటినవాడు, భ్రమకి అతీతమైనటువంటి ఏదైతే జ్ఞానం ఉన్నదో అది చూడదు, దానికి అన్యం ఉండదు, అది ఎన్నడూ పరిమితము కాలేదు. ఆత్మ ముక్కలై ఏనాడైనా జీవుడు జగత్తు ఈశ్వరుడుగా మారిందా? లేదు కదా. నీవు చెబుతున్నావు ఈ దేహము నాది, ఈ సంసారము నాది, నేను ఈ జగత్తులో పుట్టాను, ఈ ప్రదేశంలో ఉన్నానని అంటున్నావు. నిజానికి నీకు అన్యంగా అవి ఉంటేగా నీ లోపలే ఉంది, బయట ఉన్నట్టుగా కనపడుతుంది. నీ మనస్సులో ఉంచినటువంటి ఏ సంకల్పమైతే తలెత్తిందో, ఏ రూపమైతే నువ్వు చూస్తున్నావో అది నీకు బాహ్యంగా కనపడుతుంది. అందుకే నీ దేహాత్మ బుద్ధి జయించినప్పుడు నీ దేహము కూడా నీకు అన్యంగా కనపడుతుంది. ఈ అన్యత్వానికి
మూల కారణం స్వరూప జ్ఞానాన్ని తెలుసుకోకపోవటం వల్లనే. ఎవరు తెలుసుకోవాలి? జీవుడా లేడాయే? అహంకారమా జరించదాయే? ఎవరు తెలుసుకోవాలి ఆత్మని? ఆత్మజ్ఞానము తనకు తానుగా తన ఉనికిని గుర్తించుకోగలిగిన స్వతంత్రము, సామర్థ్యము, స్వయం ప్రకాశము, జ్ఞానవృత్తి చేత ఒక్క ఆత్మకే ఉంటుంది. మాయలో ఏ ఇతర వస్తువుకి లేదు కదా. మంచిది. మౌనమే నీ సహజత్వము, నీ ధర్మము, నీ ఉనికి.